అది కాదనంతు. ఒక్కసారి ఆలోచించు. అత్తయ్య, ఆలోచించేదేం లేదు. మా ఆయన చెప్పినట్టు చేయటమే కరెక్ట్. అయినా మేమేమీ వాళ్ళ ట్రీట్మెంట్ జోలికి వెళ్ళట్లేదు కదా. వెయిట్ చేయమంటే బయట వెయిట్ చేస్తాం. అక్కని చూడమన్నప్పుడే వెళ్ళి చూస్తాం. మీరేం కంగారు పడద్దు. అసలు అక్క ఏ కండిషన్లో ఉందో తెలియాలంటే ఎవరో ఒకళ్ళు అక్కడికి వెళ్ళాలి కదా. అవునమ్మా, మీరిద్దరు వెళ్ళండి. వెళ్ళి త్రిపుర పరిస్థితి ఎలా ఉందో ఏంటో తెలుసుకోండి. అమ్మో. సరే అత్తయ్య, వెళ్ళొస్తాం. వెళ్ళండమ్మా. అరే అరే నాన్న, అరే ఏం చేయాలి? నాకేం అర్థం కావటం లేదు బుస్సు. అంతా భగవంతుడే చెయ్యాలి. ఏంటి పెన్ పడేశావు? కాసేపు సంతకం ప్రాక్టీస్ చేయి. ఏంటి అజమాయిషీ చేస్తున్నావు? నువ్వు త్రిపుర సంతకం నేర్చుకోవడం చాలా అవసరం. త్వరగా నేర్చుకోవాలి. త్రిపుర సంతకం నేర్చుకోవడం నాకు ముఖ్యం కాదు, నీకు ముఖ్యం. అందుకే కదా నీతో ఈ తంటాలు పడుతుంది. ఛ! ఈ చేతికి రిక్షా హ్యాండిల్ పట్టుకుని తొక్కడం, బాగా అతి చేసిన వాళ్ళ చేతులు విరగ్గొట్టడం, అవి రెండు తప్ప ఇంకోటి రాదు. ఇప్పటికిప్పుడు ఎవరో సంతకాలు చేయమంటే ఈ చేయి తిరగదు. సత్య, నువ్వు ఈ సంతకం ఎంత త్వరగా నేర్చుకుంటే అంత త్వరగా మన పని అవుతుంది. అది దృష్టిలో పెట్టుకుని ప్రాక్టీస్ చెయ్యి ప్లీజ్. అది అలా అడుక్కుంటే పనిచేస్తా, అంతేగాని నా మీద కమాండింగ్ చేసినా డిమాండింగ్ చేసినా నేను అస్సలు పనిచేయను. చెప్పు నాన్న. ఒరే, నీకొక విషయం చెప్పాలరా. ఏంటది? అర్జెంటా? అర్జెంట్ కాదురా, ఎమర్జెన్సీ. మేం చెప్పింది వినకపోతే మన ప్లాన్ మొత్తం గోవిందార్పణం అవుతుంది. ఏంటో త్వరగా చెప్పండి. ఒరే, హాస్పిటల్కి అనంతగాడు గాయత్రి బయలుదేరి వస్తున్నారా? వాళ్ళిప్పుడు చూస్తే సత్యం మీద అనుమానం వస్తుందిరా. రానివమ్మా, వాళ్ళు రానివ్వు, నేను చూసుకుంటాను. జాగ్రత్త రావు. అటు ఇటు చేసి మన ప్లాన్ పులిహోర చేయొద్దు. నాకు తెలిసిన నాన్న ఏం చేయాలో. అంతా తొందరే. బా పద. ఉరసి, అనంత్ గాయత్రిలో వస్తున్నారు, పద. నువ్వు జాగ్రత్త. ఏ పత్తరుగా. ఇప్పుడు ఎలా ఉంది? ఫణి, ఇప్పుడు సత్య నోరు తెరిచిందంటే మనం అడ్డంగా దొరికిపోతాం. ఇప్పుడు మనం వేసిన ప్లాన్ మొత్తం బయటపడిపోతుంది. అంత బానే ఉంది కదా?
ఇప్పుడు ఏం చెప్పాలి? నిన్నే అక్క. నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అటు చూస్తున్నావేంటి? వదినా, ఏంటేం మాట్లాడడం లేదు? మమ్మల్ని గుర్తుపట్టావా? డాక్టర్ ఒక నిమిషం. ఏంటక్క ఉలుకు పలుకు లేకుండా అలా ఉన్నావు? మాట్లాడక్క. అక్క మాట్లాడు. ఒక్క నిమిషం. డాక్టర్ గారు, మా అక్క ఏంటి మేమెంత పలకరించినా మాట్లాడట్లేదు? తనకంత బానే ఉందా? తను కోమాలో నుంచి బయటకొచ్చి ఎన్నో రోజులు కాలేదు కదమ్మా. ఇంకా ఆ షాక్లోనే ఉంది. తనకిప్పుడు అంతా బానే ఉంది. రిపోర్ట్స్ కూడా అన్నీ బానే వచ్చాయి. అయితే మేము మా వదిన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోతాం. కానీ ఒక 2-3 రోజులు అబ్జర్వేషన్లో ఉంచితే మంచిదని నా సజెషన్. డాక్టర్ గారు, ఇప్పటికే మా అక్క మాకు 2 సంవత్సరాల దూరంగా ఉంది. తనని చూసి కూడా ఇంకా తనకి దూరంగా ఉండలేం. దయచేసి తనని మాతో పాటు తీసుకెళ్తాం. తనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఏ సమస్య లేకుండా మేం చూసుకుంటాం. అవును డాక్టర్, తనకేమాత్రం ప్రాబ్లం వచ్చినా వెంటనే హాస్పిటల్కి తీసుకొస్తాం. ఇప్పుడైతే మీరేమన్నా సరే మేము డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళిపోతాం. అది కాదు సార్, ఇన్నాళ్ళు ఉంచారు కదా, ఇంకో 2-3 రోజులు ఉంచితే పర్ఫెక్ట్ అయిపోతారు. డాక్టర్ గారు ప్లీజ్, మా అక్కని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. మేము తీసుకెళ్తాం డాక్టర్ గారు. ప్లీజ్ మీరు కాదనకండి. ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే మీ దగ్గరికి తీసుకొస్తాం. ఒకవేళ మీ సుపీరియర్ డాక్టర్తో మాట్లాడమంటే మాట్లాడతాం. ప్లీజ్ మేము తీసుకెళ్తాం. సరే తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్.